2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులలో ప్రతి మండలంలో సామాజిక వర్గాల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 విద్యార్థులను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయగా, ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులు మరియు అన్ని సామాజిక వర్గాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 186 మంది 10వ తరగతి విద్యార్థులు, 38 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిపి మొత్తం 224 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2026 అవార్డులు అందజేయబడ్డాయి. ప్రతి అవార్డు గ్రహీతకు 20,000 నగదు బహుమతి, జ్ఞాపిక పథకం మరియు ప్రశంసా పత్రం ప్రదానం చేయబడింది. 10వ తరగతి అవార్డు గ్రహీతల్లో ప్రభుత్వ పాఠశాలల నుండి 81 మంది, 38 మంది బాలురు, 43 మంది బాలికలు, ప్రైవేటు పాఠశాలల నుండి 105 మంది, 30 మంది బాలురు, 75 మంది బాలికలు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్ అవార్డు గ్రహీతల్లో ప్రభుత్వ కళాశాలల నుండి 9 మంది, 3 మంది బాలురు, 6 బాలికలు, ప్రైవేటు కళాశాలల నుండి 29 మంది, 5 మంది బాలురు, 24 మంది బాలికలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా విద్యారంగం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో 87.5% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానం, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలలో 77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గంగాధర్, రాష్ట్ర శిల్పకళా సంస్థ చైర్మన్ మంజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రేపటి జవానులు భారత మాత బాధ్యత మీదండి, ద్వేషాల దారి వదలాలి నేడు, బాపూజీ మాటే నిలపాలి మీరు, జాతి సమైక్యపు విలువలు చాటి ఎందుకంటే మీ అందరూ చాలా రిగ్రెస్ ప్రాసెస్తో టాపర్స్గా నిలిచారు. ఇక్కడికి రావడమే పెద్ద అచీవ్మెంట్. సో మీ అందరికీ ముందుగా నేనందరూ తెలియజేస్తున్నాను, మీకు, మీ టీచర్స్కి, మీ పేరెంట్స్, ఎందుకంటే ఇది ఒక్కరే ఎఫర్ట్ కాదు. మీకు ఇంటిలో వాళ్ళు కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చారు, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారు, కాబట్టి ఇది మీరు చేయగలిగారు. హెల్దీ పల్నాడు, వెల్దీ పల్నాడు, అదేవిధంగా షైనింగ్ పల్నాడు. వాళ్ళ పల్నాడు జిల్లాని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం గారు కానీ, మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికారులందరూ కూడా, అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా రుణాలు ఇచ్చి ఆర్థిక పరంగా మనల్ని పైకి తీసుకురావాలి. అంటే ఇప్పుడున్న పిల్లలందరూ కూడా చాలా మంది రైతు కుటుంబం నుంచి వచ్చారు, గ్రామాల నుంచి వచ్చారు. బాగా చదువుకొని మనం కూడా అభివృద్ధిలోకి రావాలి. రాబోయే కాలంలో ఏదైతే మన టీచర్లు ఇచ్చిన గోల్ని సాధించాలని మరి అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా టీచర్లే స్కూల్లో పాఠాలు చెప్తున్నారు. పిల్లలకి ఏదైతే కావాలో బాగోగులు వాళ్ళ జేబులో డబ్బులు తీసి టీచర్లు చాలా మంది కూడా పిల్లలకి ఖర్చు పెడతా ఉన్నారు. సైకిల్ స్టాండ్ కడుతున్నారు, కొంతమంది కంప్యూటర్లు ఇస్తున్నారు.
ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తా ఉన్నారు టీచర్ చాలా మంది. మరి ఇటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా చాలా అదృష్టవంతులు. వెనకటి రోజుల్లో మాకు లేని అవకాశం మీకున్న ఇవాళ. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులున్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు వాటన్నిటికీ కూడా అధిగమిస్తూ, నేను ఒక ఉదాహరణ చెప్తాను. వెనుకబడిన మా మాచర్ల నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలంలో, అంటే మొదటి సంవత్సరం ఈ సంవత్సరంన్నర కాలంలోనే సుమారు 90 నుంచి 100 కోట్ల రూపాయలు నిధులు విద్యాశాఖ తరఫున తీసుకురావడం జరిగింది. అది ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు. మరి ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా అధ్యాపకులకి నేను విన్నవించేది ఏంటంటే, రాష్ట్రంలో ఫలితాలు వచ్చినప్పుడు బాలికల హవా అప్రతిహతంగా కొనసాగుతారు. మరి బాలురు వెనకబడి ఉన్నారని చెప్పేసి మీ దృష్టిలో లేదా? ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకోపోరు?